వేసవి ఎండల ప్రభావం కోళ్ల ఫారాలపై పడింది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో కోళ్లను కాపాడుకునేందుకు ఫారం నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. భానుడి భగభగలతో కోళ్ల పెంపకం నిర్వాహకులకు సవాల్గా మారింది. కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో పెంచే బ్రాయిలర్ కోళ్లను కాపాడుకోవడం నిర్వాహకులకు కత్తిమీద సాములా మారింది. ఎండవేడివి నుంచి కోళ్లను కాపాడుకునేందుకు నిర్వాహకులు ఖర్చుకు కూడా వెనకాడడం లేదు. సాధారణంగా ఒక్కో కోడిపిల్ల ధర 40 రూపాయల వరకు ఉంటుంది. కోడిపిల్ల పెద్దది కావడానికి 45 రోజులు పడుతుంది. వీటి ఎదుగుదలకు దాణా, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్లు కూడా ఇస్తుంటారు. కూలీ ఖర్చులు కలుపుకుని ఒక కోడిపిల్ల పెద్దగా అవడానికి 100 రూపాయల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బ్రాయిలర్ కోళ్లు మాంసం ధరలు వ్యాపారులకు ఆశాజనకంగా ఉండటంతో ఈ మాత్రం ఖర్చు పెట్టేందుకు నిర్వాహకులు వెనకాడటం లేదు. కానీ వేసవి ధాటికి కోళ్లను బ్రతికించుకోవడమే కష్టంగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు. అమౌంట్ రావట్లేదు. ఇక్కడ ట్రేడర్స్ ఇదివరకు ఒక 10 రోజులు 15 రోజులు అట్లా సైట్ ఇచ్చేవాళ్ళు మెటీరియల్ అదంతా కూడా. ఇప్పుడు అసలు 1 వీక్ కూడా ఇవ్వట్లా. ట్రేడింగ్ పైనుంచి కోడికి కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి మేజ్ కానీ, సోయా కానీ, డిఓబి కానీ, ఇతరత్ర ఏ విధమైనటువంటి సరుకులైనా సరే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరీ ఈ ఏప్రిల్ వచ్చిన తర్వాత తీవ్ర సంక్షోభం. ఈ సీజన్లో ఎక్కువగా కోళ్లకు కలరా, కొక్కెర, కంబోరా వంటి వ్యాధులు సోకి తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు ఫారం యజమానులు.